గాంధీభవన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జాతీయ పతాకం ఎగురవేశారు. సీఎం రేవంత్ నేతృత్వంలో 100 సీట్లలో మళ్లీ అధికారంలోకి వస్తామని, కులాలు మతాల పేరిట వచ్చే పార్టీలకు తెలంగాణలో అవకాశం ఉండదన్నారు మహేష్ గౌడ్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా ప్రజాపాలన కొనసాగుతోందన్నారు. ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా కులాల పేరిట మతాల పేరిట వచ్చే పార్టీలకు అవకాశం ఉండదు. కారణం, ఈ రాష్ట్రం నేను చెప్పినట్టుగా ఏళ్ళ తరబడి నుండి అన్ని మతాలకి అన్ని కులాలకి ఆతిథ్యం ఇస్తున్నట్టు రాష్ట్రం కాబట్టి ఇక్కడ లౌకికవాదం కాంగ్రెస్ పార్టీకే భవిష్యత్తు మనగడనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ నాయకుల యొక్క కార్యక్రమాలను చూసుకున్నారు, విసిగిపోయినారు. అందుకే ఆనాడు ప్రజలు కాంగ్రెస్ పార్టీ కట్టం కట్టినారు. ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతా ఉంది. 2.5 ఏళ్ల తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం మళ్ళీ ఎన్నికలకు వెళ్తాం. 100కి తగ్గకుండా సీట్లు తెచ్చుకొని గెలుచుకొని తెలంగాణ నిర్మాణానికి మళ్ళీ పునరంకితం అవుతామనే మాట మనవి చేస్తా ఉన్నాం.